విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీసేందుకు అబాకస్ ఎంతో దోహదపడుతుందని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి అన్నారు. విద్యతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పై సాధన చేస్తే భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్లేనని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి తెలిపారు. జిల్లా కేంద్రంలో అబాకస్ ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించగా మున్సిపల్ చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చాలా మంది విద్యార్థులు గణితశాస్త్రంలో మంచి మార్కులు సాధించడానికి అబాకస్, వేదగణితం, స్పీడ్ మ్యాథ్స్ లాంటి ప్రత్యేక శిక్షణ అవసరమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలంటే నైపుణ్యాలపై అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు. వేరే ప్రోగ్రామ్ సో అంత బిజీ షెడ్యూల్లో అండ్ పర్సనల్ ఈరోజు మంచి రోజు శుభకార్యాలు ఉన్నాయి. అయినా కానీ వారి దయతో ఇక్కడికి వచ్చినందుకు సో హ్యాపీ. అండ్ మా పిల్లల్ని, మా అబాకస్ ఫ్యామిలీని స్వాగతమ్మా. రైట్, ఐ వాంట్ ధీరజ్, కమాన్ ప్లీజ్ కమ్. ఒకసారి సార్ టీచర్స్ అండ్ స్వామి అయ్యప్ప మీరు ఒకసారి పైకి రా. Okay, and we are welcoming and inviting young and dynamic Alwala Jyoti Lakshman Garu, please, on the stage. By the 25 years efforts on abacus instrument, with my creative and innovative thoughts, I discovered, I introduced 2.0 abacus. 2.0 means an updated abacus program. Before that, మనకు అబాకస్ ఇన్స్ట్రుమెంట్ ఉండేది. పూసల చక్రం, అబాకస్ అంటే పూసల చక్రం. ఆ పూసల చక్రంలో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s నంబర్స్ని మనం క్యాలిక్యులేషన్ చేసేది స్పీడ్గా. ఎంత స్పీడ్గా? క్యాలిక్యులేటర్ కంటే స్పీడ్గా చేసేది. అది అబాకస్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా నేను చెన్నై ఆర్గనైజేషన్ ద్వారా మా పిల్లలకు నేర్పడానికి 25-28 years బ్యాక్ నేను నేర్చుకున్నాను. దాని మీద వర్క్ చేసి ఇన్నోవేటివ్గా 2.0 అనే ఒక కొత్త అబాకస్ ప్రోగ్రామ్కి ప్రాణం పోశాను. మనకి ఈజీగా చేయాలి అంటే 10 fingers ఉంటాయి. 10 fingers ఎప్పుడు మనతోనే ఉంటాయి. ఈ 10 fingers మీద 10,000 వరకు నంబర్స్ని చేసే టెక్నిక్ మేడం ఇది. అంటే మామూలుగా ఆదరణ వచ్చింది. నేను గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్గా కొరుట్లలో పనిచేశాను. ఆ స్కూల్లో చేస్తున్నప్పుడు 5th క్లాస్ స్టూడెంట్స్లో 1 నుండి 100 వరకు ఎక్కాలని 10 చేతి వేళ్ల మీద సునాయాసంగా, ఎంత స్పీడ్ అంటే రాకెట్ స్పీడ్తో చేయించాను. అది వరల్డ్ రికార్డ్గా ఎస్టాబ్లిష్ అయింది. జర్మనీ ఇలా 8 దేశాల్లో మన ట్రిపుల్ అబాకస్ స్టూడెంట్స్ ఉన్నారు. అబాకస్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వడానికి వచ్చిన మీ అందరికి కూడా సాదర స్వాగతం. 2 + 5 + 3 + 1, that's it. 11. Exactly correct answer. 11 + 15, that's it. 87. Exactly correct answer. Plus 87 + 22 + 21, that's it. 144. 1 digit, 2 digit, 3 digit, 4 digit అండ్ 1 నుండి 100 వరకు ఎక్కాలి. ప్రతి ఒక్కరు కూడా రాకెట్ స్పీడ్తో, క్యాలిక్యులేటర్ కంటే స్పీడ్గా కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన స్పీడ్ మామూలు స్పీడ్. ఇంకా 3 + 6 + 9 + 19, 42. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. 6, 3, 12, 18 + 51. సార్ ఒక నెంబర్ చెప్పండి ఆడియన్స్ నుండి. 5. +5, that's it. 102. +2, 104. very good. 108, that's it. 382. 482. Very good, excellent, correct. 427. Excellent. 488. Awesome. 549. It's great. 610. Excellent, excellent. So, what now
everything we can achieve on 10 fingers. Abacus. Good morning అందరూ Abacus students and parents కూడా. 25 సంవత్సరాలు కాదు 2500 సంవత్సరాల క్రితం అబాకస్ అనేది మనకి పుట్టడం జరిగింది. సో మరి దీన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి ఒకప్పుడు 2500 సంవత్సరాల క్రితం మనకు గడియారం కానీ ఒక ఫోన్ కానీ ఒక క్యాల్కులేటర్ లేని సమయంలో మనం ఎట్లాగైతే క్యాల్కులేషన్ చేసుకున్నామో టైంని కానీ ప్రతి ఒక్క దాన్ని నీడని బట్టి ఎండని బట్టి మనం టైం క్యాల్కులేషన్ చేసుకునే వాళ్ళం ఒక 35 సంవత్సరాల క్రితం. అప్పుడు కూడా ఏం లేవు. 35-45 సంవత్సరాల క్రితం ఇంట్లో చాలామంది ఇళ్లలో వాచ్లు ఫోన్లు లేని సమయంలో కూడా ఎండను నీడని బట్టి క్యాల్కులేషన్ చేసేవాళ్ళు ఎంత టైం అవుతుంది అని. మరి దానికి బిఫోర్ క్యాల్కులేషన్ అబాకస్. సో అంతటి గొప్పటి ఘనత ఈరోజు మనల్ని పిల్లలకు అందించి వాళ్ళ బ్రెయిన్ని డెవలప్ చేస్తున్న అడ్డగడ్డ గంగాధర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సాహితీ గారికి కూడా అధ్యక్షత వహించి మరి దీన్ని వారసత్వంగా తీసుకొని మరి మనకి ఇలాంటి ఒక విద్యను అందిస్తున్న ఇద్దరు తండ్రి కూతురు ఇద్దరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరి పక్షాన. 2500 సంవత్సరాల క్రితం నుంచే మనందరికీ ఉందని చాలామందికి తెలియదు. ఒకప్పుడు మనకి ఎలాంటి జంతువుల్ని పెంచుకోవాలన్నా ఎన్ని జంతువులు ఉన్నాయన్నా ఏదైనా కానీ ఒక బండలు పెట్టి ఇన్ని ఉన్నాయని చెప్పుకునేవాళ్ళు. అది పురాతనంలో. దాని తర్వాత టైం క్యాల్కులేషన్ కానీ ఏదైనా ఒక లెక్క చేయాలంటే మరి ఇట్లాగే చేసేవాళ్ళు. అబాకస్ అనేది బ్రెయిన్ని డెవలప్ చేయడానికి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు వాటి బ్రెయిన్ ఎంత డెవలప్ అయింది అనేది మీ అందరికీ తెలుస్తుంది దీన్ని బట్టే. సో ఈ రోజులున్న ఈ టైంలో కరోనా వచ్చినప్పటి నుంచి పిల్లలు ఫోన్లకు అడిక్ట్ అయిపోయారు. ఫోన్లకు అడిక్ట్ అయిపోయి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది పిల్లలది. ఏదైనా సరే అన్నం తినాలన్నా పడుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా ఫోనే కావాలి పిల్లలకి. సో ఫోన్ లేకుండా పడుకోవట్లేదు, ఫోన్ లేకుండా ఉండట్లేదు. అందుకని చెప్పేసి ఇలాంటి ఒక మంచి ఎడ్యుకేషన్ మీరు అందరూ ఇవ్వగలిగితే, ఇలాంటి ఒక టీచర్ని మీరు ఎంచుకోగలిగితే రానున్న ఫ్యూచర్లో మీ అందరి భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటే మీ అందరి భవిష్యత్తు బాగున్నట్టే. ఇక మనందరం హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి సో ఇలాంటి ఒక భవిష్యత్తుని పిల్లలకి ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజులలో పిల్లలది అసలు బ్రెయిన్ అనేది అస్సలు పనిచేస్తలేదు. చాలా గేమ్స్కి అలవాటు పడిపోయారు. అన్ని ఫోన్లలోనే గేమ్స్, ఇంకా అంతకుమించి ఫిజికల్ గేమ్. అట్లాగే ప్రతి ఒక్క పిల్లలు ఎవరి ఎదుగుదల వాళ్ళదైనా కూడా ఒక మంచి టీచర్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకు ఒక్క ఆనందం ఏముంటుంది అని అంటే పిల్లల ఎదుగుదల చూసి వాళ్ళ పొద్దున మళ్ళీ ఇక్కడికే వచ్చినప్పుడు సరే నేను మీ స్టూడెంట్, నేను ఇంత ఎదిగానని చెప్పినట్టు వాళ్ళ కళ్ళలో ఒక ఆనందం ఉంటుంది. ఆ ఆనందం ఆయనకి ఇస్తే చాలు, అంతకుమించి ఇంకా ఏం కోరుకోరు. మరి ఈ రోజు కాదు, ఇది 25-30 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది. కాబట్టి మరి మనకి నాకు తెలిసి ఇండియాలో మనకు మోస్ట్ ఫస్ట్ క్యాండిడేట్ అంటే మీరే అయి ఉంటుంది. సో అట్లాగే మరి మనకు అబాకస్ అంటే ఎవరైనా ఉన్నారంటే మరి అది గంగాధర్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. అబాకస్ గంగాధర్ గారు అని కూడా అందరూ అంటుంటారు. మరి ఆయనకు అదే పేరు పోయింది. కాబట్టి దయచేసి ఒక్కటే, మీ అందరి పిల్లలు బ్రెయిన్ డెవలప్ కావాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, ఇక్కడ మీరు అందరూ ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ అవకాశం ఇచ్చిన గంగాధర్ గారు కూడా సాహితీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇవ్వాల్సిందిగా Thank you very much.